గుండెకు సిఆర్టీడీ ద్వారా అరుదైన పరికరం అమర్చి ఎలక్ట్రికల్ ఉత్పత్తి అయ్యే అరుదైన శస్త్రచికిత్సను జంగారెడ్డిగూడెం మండలం వేగవరం వేణు కార్డియాక్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు చేసినట్లు గుండె వైద్య నిపుణులు వేణు తెలియజేశారు. ఏలూరుకు చెందిన వ్యక్తికి ఈ ఆపరేషన్ చేసినట్లు వెల్లడించారు. విజయవాడ, హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు వెళ్లనవసరం లేకుండా వేణు కార్డియాక్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు కేవలం 2 గంటలలోనే చేసినట్లు తెలిపారు. గుండె బలహీన దశలో గుండె ఆగిపోకుండా ఎలక్ట్రోరోల్ పనిచేస్తుందని, తద్వారా మనిషి జీవన ప్రమాణం ముందుకు సాగుతుందని అన్నారు. ఆపరేషన్ చేసిన తరువాత ఆయాసం లేదని, తన పని తాను చేసుకుంటున్నట్లు శస్త్రచికిత్స చేయించుకున్న ఏలూరు వాసి మీడియాకు తెలియజేశారు. ఎంతో ఆధునిక పద్ధతిలో తనకు చేసిన కార్డియాక్ రీ సింక్రోజేషన్ డీసింక్లోనైజేషన్ థెరపీతో సంపూర్ణ ఆరోగ్యంగా ఇంటికి వెళ్తున్నట్లు తెలిపారు. తక్కువ ఖర్చుతో తన ప్రాణాలు కాపాడిన డాక్టర్ వేణుకు రోగి కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు. వేణు కార్డియాక్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సకాలంలోనే ఎన్నో అరుదైన శస్త్రచికిత్సలు చేసి ఎందరో ప్రాణాలు కాపాడటంపై గుండె వైద్య నిపుణులు వేణు సంతృప్తితో పాటు ఆనందం వ్యక్తం చేశారు. గుండెకు సంబంధించి ఎవరికి ఏ అవసరం వచ్చినా 24 గంటల పాటు వైద్య సేవలు అందించే విధంగా అందుబాటులో ఉన్నట్లు మీడియాకు డాక్టర్ వేణు తెలిపారు. ఈ కార్యక్రమంలో వేణు కార్డియాక్ సూపర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజర్ పాతూరి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే మేజర్ హార్ట్ రిలేటెడ్ ప్రొసీజర్ అనేది హాస్పిటల్లో జరిగిందండి. దాని పేరు వచ్చేసరికి సిఆర్టీడీ అంటాము. అంటే మన హార్ట్ లో ఎలక్ట్రికల్ యాక్టివిటీ రిలేటెడ్ గా ప్రాబ్లం ఉన్న వాళ్ళకి హార్ట్ వీక్ అవడం జరుగుతుంది. సో ఆ హార్ట్ వీక్ అవడం వల్ల హార్ట్ ఫెయిల్యూర్ సిమ్టమ్స్ ఇవన్నీ వస్తాయండి. అంటే ఆయాసం రావడం ఇవన్నీ జరుగుతాయి. సో ఎప్పుడైతే హార్ట్ వీక్ అవుతుందో మనకి హార్ట్ వీక్ అయిన పేషెంట్ సడన్ గా బ్యాడ్ అవ్వడం మనం వింటూ ఉంటాం. సో దానిలో ఏమవుతుందంటే హార్ట్ షేక్ అవ్వడం, హార్ట్ షేక్ అయినప్పుడు మన బ్రెయిన్ కి బ్లడ్ సప్లై రాకపోవడం, దానివల్ల కొలాప్స్ అయిపోతాం. సో ఇలాంటి పేషెంట్స్ కి ఏంటంటే మన మెడికల్ చాలా అభివృద్ధి చెందింది కదండి. సో దీనిలో డివైజెస్ వచ్చాయి. అంటే మనకి ఏదైతే సిఆర్టీడీ అంటాం. సిఆర్టీడీ అంటే మనం ఒక మెషిన్ అనేది ఇక్కడ పెడతాం, ఒక చిన్న డివైస్ అనేది అమర్చడం జరుగుతుందండి. దానిలో నుంచి ఒక లీడ్స్ అంటే ఒక వైర్ లాంటివి అనేది గుండె లోపల పెడతాం. ఈ ప్రొసీజర్ లో 3 లీడ్స్ పెడతామండి. ఒక లీడ్ వచ్చేసరికి హార్ట్ ఎప్పుడైనా అడ్డదిడ్డంగా కొట్టుకున్నప్పుడు అది వెంటనే షాక్ ఇచ్చేస్తుంది. అంటే మనం హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం లేదు. మనం ఎక్కడున్నా హార్ట్ ఆగిపోతుందని తెలిసినప్పుడు ఇమీడియట్ గా షాక్ ఇవ్వడం జరుగుతుంది. దాంతో పాటు ఇంకా 2 లీడ్స్ ఏంటంటే హార్ట్ ఎలక్ట్రికల్ యాక్టివిటీ వల్ల ఏదైతే హార్ట్ వీక్ అయిందో అది ఇంప్రూవ్ అవ్వడం జరుగుతుందండి. అంటే డ్యూ కోర్స్ లో మన ఫాలో అప్ లో తెలుస్తుంది. సో ఇలాంటి యొక్క కాస్ట్లీ ప్రొసీజర్ అంటే ఇది ఎక్కడో జరగదండి. యూజువల్ హైదరాబాద్, విజయవాడలో కూడా ఈ మధ్యన బాగానే చేసుకుంటున్నారు. ఇలాంటి ఈ యొక్క కాస్ట్లీ ప్రొసీజర్ మన జంగారెడ్డిగూడెంలో జరగడం జరిగింది. సో ఇలాంటి ప్రొసీజర్ చేసుకోవడానికి చంద్రశేఖర్ గారు తన యొక్క కన్సల్ట్ ఇచ్చి చేయించుకోవడం మాకు చాలా ఆనందకరం. సో ఇలాంటి ప్రొసీజర్ చేసినందుకు చాలా హృదయపూర్వక శుభాకాంక్షలు అండి. సో ప్రొసీజర్ అనేది చాలా బాగా జరిగింది. ప్రస్తుతానికి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నామండి. ఒక 2 days బ్యాక్ చేసాము. ఈరోజు డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వయసు ఉన్న వాళ్ళకైనా ఇప్పుడు మనకి హార్ట్ లో ఈ ఎలక్ట్రికల్ యాక్టివిటీ అంటే మన హార్ట్ లో ఎలక్ట్రికల్ వైర్లు ఉంటాయండి. అంటే మన నిమిషానికి 70 సార్లు కొట్టుకుంటుంది కదా. ఎలక్ట్రికల్ వైర్లు అనేది దానిలో కొద్దిపాటి ప్రాబ్లమ్స్ వచ్చిన వాళ్ళకి ఈ హార్ట్ వీక్ అవడం జరుగుతుంది ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అనమాట. ఎప్పుడైతే వీక్ అవడం జరుగుతుందో మనకి హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఆయాసం రావడం, కాళ్ళు వాపులు రావడం ఇవన్నీ జరుగుతాయి. సో వీక్ అయిన హార్ట్ ని ఇది ఇంప్రూవ్మెంట్ చేయడం జరుగుతుంది. ప్లస్ ఈ హార్ట్ అయిన వీక్ అయిన వాళ్ళకి కూడా మనకి హార్ట్ అడ్డదిడ్డం కొట్టుకోకుండా ఈ డివైస్ యొక్క తోడ్పాటు పడుతుంది. ప్లస్ ఒకవేళ అలా అడ్డదిడ్డం కొట్టుకున్నా కూడా వెంటనే షాక్ ఇచ్చేసి చాలా లైఫ్ సేవింగ్ ప్రొసీజర్ అండి. అంటే US లో ఎవరికి హార్ట్ వీక్ అయినా ఇది వెంటనే వేసేస్తారు. మన ఇండియా సెటప్ లో ఏంటంటే ఇది చాలా కాస్ట్లీ ప్రొసీజర్. అంటే ఆల్మోస్ట్ more than 5 lakhs అనమాట. సో ఆ ప్రొసీజర్ ఏంటంటే అందరు మనం చేసుకోలేం కదా ఇండియన్ సెటప్ లో. సో చేయించుకున్న వాళ్ళు ఏంటంటే ప్రాణం మనకి చాలా వరకు సేఫ్ గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి ప్రొసీజర్ మన జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతంలో జరగడం అనేది మాకు చాలా గర్వంగా ఉంది. అందుకే మీతో చెప్పుకోవడం జరుగుతుందండి. సో ఇలాంటి ఈ ప్రొసీజర్ చేసుకున్నందుకు చంద్రశేఖర్ గారికి ఆల్రెడీ ఇంతకుముందే మా ఆనందం వ్యక్తం చేశాము. నా పేరు చంద్రశేఖర్ అండి. మాది గుండుగలను. నేను ఏలూరులో నివాసం ఉంటాను. నాకు ఇదివరకే 3 years బ్యాక్ ఒకసారి ఇలాగే పెయిన్ వస్తే సార్ దగ్గరికి వెళ్తే అప్పుడు స్టంట్ వేశారు. తర్వాత సార్తో నేను కన్సల్ట్ చేస్తూనే ఉన్నాను. ఈ మధ్యకాలంలో నేను అడిగితే నేను జంగారెడ్డి హాస్పిటల్ పెట్టానన్నారు. అని వెంటనే సార్ దగ్గరికి వచ్చి టెస్ట్లైజ్ చేసి ఇది కంపల్సరీగా పడాలి, ఇది వరకు మీకు స్టంట్ వేసినప్పుడే వీక్ గా ఉంది, అప్పుడే చెప్పాం, ఇక తప్పని పరిస్థితులు చేయవలసి వచ్చింది. ఎక్విప్మెంట్ అంతా ఉంది ఇక్కడ. దానికి నేను ప్రిపేర్ అయిపోయి 1 week తర్వాత మళ్ళీ 10 days తర్వాత వచ్చాను, జాయిన్ అవ్వమన్నారు. మండే జాయిన్ అయ్యానని 2 days చేశారు.
రిలీజ్ చేస్తున్నారు. నాకు ఇదివరకు మీద చాలా ఫ్రీగా ఉంది. ఇదివరకు నేను మాట్లాడలేకపోయాను. ఆయాసం 4 అడుగులు వేస్తే ఆయాసం. ఎవరికైనా ఫోన్ వచ్చి మాట్లాడితే ఏంటి ఆయాసంగా మాట్లాడుతున్నా అనేవారు. అలా ఇంట్లో నుంచి కదలుకోకుండా కొన్నాళ్ళు ఉండిపోయినమాట అండి. అసలు ఏం చేయాలి. అప్పటికి నేను ఇంట్లోనూ ఒక ఆక్సిజన్ సిలిండర్ ఇవన్నీ ఏర్పాటు చేసుకున్నా. ఎప్పుడైతే డౌన్ అయిపోతుందో అది పెట్టుకుని ఇమీడియట్ గా హాస్పిటల్ రావడానికి అరేంజ్ చేసుకున్నా. ఈ అంబులెన్స్ వచ్చేటప్పుడు లేట్ అవుద్ది. అంత సీవియర్ పొజిషన్ లో ఉన్నాను నేను. ఏంటి తెలియని పొజిషన్. అప్పుడు మా బ్రదర్ వచ్చి తీసుకెళ్తే ఇలాగని చెప్పగానే ఇక్కడికి వచ్చి చేయించుకుని చాలా బాగా చేశారు. 2 hours పట్టింది. ఎక్సలెంట్ అండి చేయడంలోనూ. ఇక ట్రీట్మెంట్ కూడా బాగుంది. వీళ్ళు చూడడం కానీ అది కానీ సర్వీస్ కానీ అంతా బాగుందండి. ఇప్పుడు నేను హెల్ప్ఫుల్గా నేను ఇంటికి వెళ్తున్నా. మళ్ళీ నేను 1 month తర్వాత నా పనులు నేను చేసుకోగలుగుతాను ఫ్రీగానండి. థ్యాంక్ యూ సార్.